ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడు, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 42వ అధ్యాయము. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. యెషయా రాసిన గ్రంథము 42వ అధ్యాయం. రెండవ వచనం. అతడి కేకలు వేయడు, అరవడు, అతని కంఠస్వరం వీధుల్లో వినబడనీయడు. నలిగిన రైళ్లను అతడు విరువడు, మకలాడుచున్న జన పద్ధతిని ఆపడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. భూలోకమును న్యాయమును స్థాపించే వరకు అతడు మందగిల్లడు, నలుగబడడు. ద్వీపములు అతని బాధ కొరకు కనిపెట్టడు. ఆకాశమును సృష్టించి వాటిని విశాలపరిచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి, దాని మీదనున్న జనులకు ప్రాణము, దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. గుడ్డివారి కనులు తెరుటకును, బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవా నగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నేను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇది నా నామమును, మరి ఎవరికి నా మహిమను నిచ్చేవాడను కాను. నాకు రావలసిన స్తోత్రము విగ్రహములను పెంచినీయను, చెందనీయను. మునుపటి సంగతులు సంభవించింది కదా, కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునుపు ఒకటిని మీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణము చేయువాలారా, సముద్రంలోని సమస్త ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కొత్త గీతము పాడుడి, భూదిగంధము నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యంలోను కేదారు నివాస గృహంలోను బిగ్గరగా పాడవాలను. సెలా నివాసులను సంతోషపరచునుగాక. పర్వతంలో శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావం గలవాడని మనుషుడు యెహోవానుకుని అని అందురుగాక. దీపంలోని ఆయన స్తోత్రము ప్రచురం చేయుదురుగాక. యెహోవా శూరుల వలె బయలుదేరును, యూదుల వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమం కనపరుచుకొనును. చిరకాలం నుండి నేను మౌనంగా ఉంటుంది, ఊరుకొని నన్ను ఆదుకుంటుని. ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతంగా ఊపిరి తీయచు ఒగర్చు రోజు చూచున్నాను. పర్వతములు కొండలు పాడు చేదును, వాటి మీద చెట్లు చేయమలన్నిటినీ ఎండిపోయి చేదును. నదులను ద్వీపములుగా చేదువు, అడుగులను ఆరిపోజేయును. వారెవరిని మార్గము గుడ్డివారిని తీసుకొని వచ్చారు, వారెరుగని త్రోవల్లో వారిని నడిపితురు. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలకు చక్కగాను చేదురు. నేను వారిని విడవక ఈ కార్యములు చేదును. చక్కని విగ్రహములు ఆశ్రయించి పోత విగ్రహములు చూసి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేకలు వేసి సిగ్గుపడుచున్నారు.
చెవిటి వారిలారా వినుడి, గుడ్డివారిలారా మీరు గ్రహించినట్లు మీరు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడును గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడును చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహించవు. వాడి చెవి యొగ్గి వారిని వినుచున్నాడు. 21 చదువు. యెహోవా తన నామమును బట్టి సంతోషం గలవాడై ఉపదేశ క్రమము ఒకటి కనపరిచి గొప్ప చేశాను. ఆయనను ఈ జనులు అపహరించబడి దూకుడు సొమ్ము ఆయన ఎవరును తప్పుకోకుండా వారందరూ గృహాలలో చిక్కుబడి ఉన్నారు. వారు బందీ గృహాలు దాచబడి ఉన్నారు. దోపుడు సొమ్ము వలె విడిపించిన వాడెవడు లేడు. అపహరించి తిరిగి రప్పించుదని చెప్పిన వాడెవడు లేడు. మీలో ఎవడు దానికి చెవి యొగ్గును, రావు కాలమునకై ఎవడు ఆలకించి వినును. యెహోవా విరోధముగా మనము పాపం చేస్తుంది, ఆయన మార్గంలో నడవనలేకపోతుంది. ఆయన ఉపదేశమును వారు అంగీకరించకపోయిరి. యాకోబు దోపుడు సొమ్ముగా అప్పగించిన వాడు, దోచుకున్న వారు ఇజ్రాయిల్ అప్పగించిన వారు యెహోవాయే గదా. కావున ఆయన నా మీద తన కోపాగ్ని యుద్ధము బలమును కుమరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజు చేశాను. ఆయనను వారు దాన్ని గ్రహింపలేదు. అది వారిని అంటుకునను కానీ వాడు మనసును పెట్టలేదు. చూసావా, దేవునికి కోపం వస్తే అగ్ని రాజు చేస్తాడు. కోపం వచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం మానవులమైన మనం. ఇక్కడ కూడా వాళ్ళు అలానే ప్రవర్తించారు. కానీ వారు మరి లాస్ట్ ఒక్క వచనం చూసుకుంటే, కావున ఆయన వారి మీద తన కోపాగ్ని యుద్ధము బలమును కుమ్మరించెను, అది వారి చుట్టూ అగ్ని రాజేసెను, అయినను వారు దాన్ని గ్రహించలేదు. అది వారిని అంటుకునను కానీ వాడు మనసు పెట్టలేకపోయింది. దేవుని కోపం వస్తుంది. కోపం వచ్చి దేవుని చెప్పినట్టు వినకుండా వేరే విధంగా ప్రవర్తిస్తే కోపం వస్తుంది. ఇక ఏం లేదు, ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడిని నేనే అనేది చెప్పుకుంటూ వచ్చిన వారి విగ్రహాలు పెట్టుకొని వారు సైతాన్ మాటలు విని ఇలా ఊహించుకుంటూ వాళ్ళు జీవించుకుంటూ వస్తూనే ఉన్నారు. భక్తులను దేవుడు ఏర్పరచుకున్నారు. భక్తుల ద్వారా వారికి కనువిప్పు చేసినా గ్రహించలేని వ్యక్తులుగా తయారైపోయారు మానవులు. ఆనాటి నుండి ఈనాటి వరకు అదే రొటీన్ అయిపోతుంది. నేనే దేవుణ్ణి, నేనే మార్గానికి, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని దైవజనులు, దేవుని ఎరిగిన ప్రజలు స్వార్థ చెప్తూ ఉంటే గ్రహించలేని ప్రజలు ఎన్నో విధాల మనం మాట్లాడుకుంటాం. అయ్యో మేము మొక్కిన విగ్రహాలు, అయ్యో మా తాతల నుంచి ఉండే విగ్రహాలు, మేము మొక్కిన దేవుళ్ళు దేవతలు ఎక్కడ పోతున్నారు? విడిచిపెట్టుకోలేక వారి జీవితాలు వారితో పాటు నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఎప్పటికీ ఆయన కృపకాలంలో రక్షింపబడితే అది గొప్పవాడు. కృపకాలం దాటిపోయినాక ఇక ఏమంటారు, అది అంత అయిపోయినాక ఏందిరా ఇప్పుడు వచ్చిన వారు అంటారు కొన్ని సందర్భాల్లో. ఇక అన్నీ అయిపోయినాక లాస్ట్గా వస్తే ఏమైనా ఉంటుందా? అంత దేవుని కార్యంలో జరిగేది కృపకాలంలో రక్షింపబడుకుని లాస్ట్కి అయ్యో ప్రభా మాకు ఎవరు చెప్పలేదుగా, ఎన్ని విధాల నేరారోపణలు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ దేవుని ఉగ్రత సమీపించినప్పుడు ఎవరు విడిచిపెట్టబడరు. కనికరం జాలి ఎక్కడ ఉండదు. కొదమ సింహం వల్ల, గద్దించే సింహం వల్ల ఆయన వస్తాడు కూడా. అదే ఇంతవరకు ఆయన కనికరము జాలి కృప కాలంలో మనం బ్రతికుంటూ వస్తున్నాం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన కలిగిన అంటే మనం గొప్ప మాటలు, దేవుడి మాటలు దీవించి ఆశీర్వించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధరాముని బట్టి వందనాలు యేసయ్య.
తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు. మమ్మల్ని నీ కృపకాలంలో నీ కనికరంలో మమ్మల్ని ఇంతవరకు వర్తల చేసావు ప్రభా. నిజమే ప్రభా, వాళ్ళు వినలేదు. చీకటి సంబంధమైన అంధకారమైన ప్రజలు వాళ్ళు వారి మొక్కిన విగ్రహాలను దట్టుతూర్చారు. నీ కోపం వచ్చింది, నువ్వు వారిపై అగ్ని రాజేశావు తండ్రి. అయినా నీ కోపము మరి దేవా మరి ప్రేమిస్తావు, కనికరిస్తావు, కానీ దానికి మించిపోతే ఎవరైనా ఏమి చేయలేదు నాయన. నువ్వు కూడా వారిపై అగ్ని రాజేశావు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి దేవా, మరి జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఎరిగిన దేవుడు, మాకు దేవుడు అయినందుకు వందనాలు దేవా. నిన్ను ఎరిగిండుట మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మా భవిష్యత్తు చిత్తమే మా ఇల్లు జరిగించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, ఈ సంవత్సరం మా ఇద్దరి వివాహాలు జరుగుటకు మార్గం సరళపరచండి. నీ చిత్తమే మా ఇల్లు జరిగించండి. తమని విషయంలో నీ చిత్తంలో ఉన్న వారిని గృహానికి నడిపించండి. నా విషయంలో మార్గం సరళపరచండి. తన జాబ్ విషయంలో రైల్వే ఆగస్టులో ఉంటాయి ప్రభా. అప్లికేషన్ ఫామ్ ఆ రోజు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండగా సాఫీగా ఫిలప్ అవుటకు కృపదయ చేయండి. ఈరోజు నుంచి చదువుకున్నటకు నిన్న నుంచి చదువుతున్నాడు ప్రభా. రోజు మరి చదువుకునే ఆసక్తిని, శ్రద్ధ, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతను బిడ్డలో నింపండి ప్రభా. మంచిగా చదివి ఎగ్జామ్ రాష్ట్రకు శక్తిని, సామర్థ్యం, బలమును, ఆరోగ్యంను అనుగ్రహించండి. నన్ను కూడా బలపరచండి ప్రభా. గ్రూప్ 1కి మరలా సిద్ధపట్టుని కానీ మరొక కృప సహాయమును దయచేయండి. సులుగా చుట్టుపెట్టే ప్రతి విధ శోధన నుండి కీడపాడండి. మమ్మల్ని సంపూర్ణంగా కాపాడండి ప్రభా. నారాయణమ్మని జ్ఞాపకం తీసుకో రక్షించండి ప్రభా. మా ఇద్దరి లైఫ్ సెటిల్ కాలేదన్న బాధతో ఎంతో ఉంటాను. మా పనులకు తండ్రి మా భవిష్యత్తు నిర్ణయం ఏర్పాటు చేసే దేవుడు ప్రభా. సహాయపడండి. నా మనకు మహిమ తెచ్చుకోవాలని ప్రార్థిస్తున్నాను. చెల్ల విషయంలో తన పిల్లల్ని, కుటుంబాన్ని కృపలో భద్రపరుచుకున్నాను. కొందనాలు బిడ్డల్ని దీవించండి. అనారోగ్య స్థితిలో నుండి ఎక్కడ పాప ఊబిలో చిక్కకుండా బిడ్డల్ని కాపుదల భద్రతలో, ఆరోగ్య శక్తిని, బలంతో, కాపుదలతో బిడ్డలను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. నాయన మనకి ప్రార్థిస్తున్నాను. నిరంజన కూడా జ్ఞాపకం చేసుకో. ప్రియబిడ్డకు దేవా మరి 2వ లిస్టులో ప్రియబిడ్డకు ఇల్లు వచ్చుటకు మార్గం సరళపరచండి. బిడ్డని దీవించండి. శోధన నుండి బిడ్డని కాపాడండి. రాకపోకల్లో కాపుదల భద్రతలో ఉంచండి. తనకిచ్చిన జాబును బట్టి వందనాలు అయ్యా. నవీమ కావ్యమ స్టడీ జాబు నీ చిత్తంలో యెహోవాయందు భయభక్తులు గల వారిలో నీ చిత్తంలో ఉన్న వారితోనే వారి బిడ్డల లైఫ్ సెటిల్ అవటకు బిడ్డలను దీవించండి. పాప ఊబిలో ఎక్కడ చెక్కిపోకుండా బిడ్డను కాపుదల భద్రతలో ఉంచండి. ప్రతి విధ ఆటంకాన్ని తొలగించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. యేసయ్య, మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు దేవుడు అయినందుకు వందనాలు. దయగలనైనా మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు సంపూర్ణంగా నెరవేర్చండి. నాయన ఇంటి ద్వారా వచ్చే మహిమ దృష్టిలో దొంగిలించకుండా కంచి వేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. మేము కూడా రోడ్డు మీద మరి ఆ ఫ్లాట్ మరి దానికి ఉన్న సమస్యలు తీర్చుకొని రోడ్డు మీద ఇల్లు కట్టుకున్నట్టుకు మాకు మార్గం సరళపరచండి. అక్కరిల్లు తీర్చండి. అన్ని విషయాలు తోడుగా ఉండండి ప్రభా. మా పొలము నీ కంచి కాపుదల భద్రతలో ఉంచండి. ఎలాంటి రోగము, ఎలాంటి అయ్యా పొద్దునట్టు కొంగలు వచ్చి అవి తీసి పారేస్తుని బాధతో ఉంటున్నాం ప్రభా. అవి అక్కడ ప్రాంతాన్ని రాకుండా నీ స్వాధీనంలో ఉంచుకొని ఈ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. యేసయ్య, కనికరం చూపించండి. పంట చుట్టూ నీ కంచి వేయండి. అయినా మరి ఎలాంటిది చీడ పురుగు ఎలాంటిది రాకుండా నీ కాపుదల భద్రత ఉంచండి. మాకున్న ప్రతిదీ నీ కృపలో భద్రపరచుకోండి. అంధకార శక్తులు నజరేసు నామంలో బంధిస్తూ నిన్ను కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకోండి. ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను నాయన. నా ఫ్రెండ్స్, నాకంటూ పరిచయమైన వారు, చీకట్లో బ్రతుకుతున్న వారందరినీ రక్షించమని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నా రక్ష సంబంధాల అమ్మ వాళ్ళ అక్కజల్లకి, అన్నదమ్ములకి రక్షించండి ప్రభా. మా పెద్దమామ కుటుంబాన్ని, చిన్న నాగరాజు కుటుంబాన్ని దేవా, లత పిన్ని, చిన్న అన్న పిన్ని, నాగమణి పిన్ని, ఇంద్రమ పిన్ని, వీరందరినీ రక్షించమని నీ పాదశనిలో వారు పెట్టుకుంటున్నాం. నాన్న వాళ్ళ సంబంధం కూడా రక్షించమని కోరుకుంటున్నాను తండ్రి. ఇలా నా కుటుంబ సభ్యులందరినీ రక్షణలోనికి వచ్చేటకు నీ కృపదయ చేయండి. దయగలైనండి, దయని పాలించండి. నార్కట్పల్లి సంఘం విశ్వాసులను, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ప్రార్థన విన్నపములను ఆలకించమని ప్రార్థిస్తున్నాను. అందరూ ఎక్కడ వస్తులో తీర్చండి ప్రభా. నేను కూడా మందిరాలకి మిగతా వాక్యాలు రాపియాలని నన్ను బలపరచండి నాయన.
అన్నిటికంటే ముఖ్యంగా సమస్య సాలిచనిలో అప్పులు చేసుకోవాలి తను హెల్ప్ చేస్తున్నాడు. అది నీ చిత్తమా? ఏది నీ చిత్తమో నాకు సహాయపడండి ప్రభా. సౌజన్యాన్ని అర్థం చేసుకుని తన ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకున్న మనసును దయచేయండి అయ్యా. మా అక్కరిలో నువ్వు పాలివాగస్తుడు ఉండండి, సహాయపడమని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టు. ఇలా సులువుగా చిక్కబెట్టే ప్రతి విధమైన శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. నీ చిత్తం మీ నా ఇలా మా ఇలా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొని కోరుకుంటూ అయ్యా యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరినీ రక్షించండి ప్రభా. నాయన చీకట్లో బ్రతుకుతున్న వారి మరణత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్ని విషయాలు నీ దయగల చేతికి చెప్తూ ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ నన్ను తగ్గించుకుంటూ నేను నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామలో అతి వినింగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.